కుంభరాశి వారికి జూలై 22 బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ రంగాల్లో అదృష్టం కలిసి రాబోతుంది, ముఖ్యంగా సాయంత్రం 6:30 లోపు మీ జీవితాన్ని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైనటువంటి వార్త ఏ వ్యక్తి ద్వారా మీ వరకు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విషయం ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తప్పకుండా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు మీకు ఎంతో ఉపయోగపడే అవకాశం అయితే ఉందండి. మీరు ఎంతో శ్రద్ధగా వింటే అంత స్పష్టంగా ఈరోజు గ్రహస్థితి సూచిస్తున్న అంశాలను అర్థం చేసుకోగలుగుతారు. ఈ బుధవారం ఉదయం నుంచే మీలో కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈరోజు మీకు మరింత బలంగా ఉంటుంది. అయితే ఈరోజు సాయంత్రం అత్యంత ముఖ్యమైనటువంటి అంటే 6:30 లోపు ఒక వ్యక్తి ద్వారా మీకు ప్రత్యేకమైనటువంటి వార్త చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వ్యక్తి బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి కూడా కావచ్చు. ఆ వార్త మీలో కొత్త ఆశలను నింపే అవకాశం అయితే ఉంది. కొందరికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, మరికొందరికి ఆర్థిక లాభానికి సంబంధించిన శుభవార్త కూడా కావచ్చు. ఇంకొంతమందికి అయితే కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన సమాచారం లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభించిన వార్త కూడా కావచ్చు. అందువల్ల ఈరోజు వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రశాంతంగా వినండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి. ఒక చిన్న సమాచారం కూడా మీ జీవితంలో పెద్ద మార్పుకి కారణమయ్యే అవకాశం అయితే ఉంది. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. చివరిలో చెప్పబోయే పూజలు, పరిహారాలు, అదృష్ట రంగు, శుభ సంఖ్య, జాగ్రత్తలు మీకు మరింత ఉపయోగపడతాయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, కుంభరాశి వారు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి పూర్తి రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కుంభరాశి వారి ప్రత్యేకతలు, రేపటి రోజు కలిసి వచ్చే రంగులు, కలిసి వచ్చే అంశాలు, అలాగే చేయవలసినటువంటి పూజలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి రాశిచక్రంలో 11వ రాశి అండి. రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి పరిధిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. కుంభరాశి వారి మనసు చాలా విశాలంగా ఉంటుంది. ఎదుటివారి బాధను తమ బాధగా భావిస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి ముందుంటారు. వీరు నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యం కూడా ఇస్తారు. ఒకసారి నమ్మిన వారిని చివరి వరకు వదిలిపెట్టరు. అయితే వీరి మంచి మనసుకు కొందరు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే చాలాసార్లు చేసిన మేలుకే ప్రతిఫలం ఆశించకుండా మౌనంగా ముందుకు సాగుతూ ఉంటారు. ఈ జూలై 22 బుధవారం కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి శుభ రంగు ఆకుపచ్చ లేదా లేత నీలం రంగు. ఈ రంగులను ఉపయోగించడం వల్ల ఉత్సాహం, సానుకూలత పెరుగుతుందని విశ్వసిస్తారు. ఈ రోజు కలిసి వచ్చే శుభ సంఖ్య వచ్చేసి 5 మరియు 8 అండి. ఉత్తర దిక్కు వైపు చేసే ప్రయాణాలు లేదా దిశలో ప్రారంభించే ముఖ్యమైన పనులు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, నరదిష్టి ఉంటే నల్లరాయి కూడా పగులుతుందని. ఇది ఒక సాంప్రదాయ విశ్వాసం. కానీ కొంతమంది తమ జీవితంలో పనులు వరుసగా ఆలస్యం కావడం, కారణం లేకుండా ఆటంకాలు రావడం, మానసిక ఆందోళన పెరగడం వంటి పరిస్థితులను నరదిష్టిగా భావిస్తారు. కుంభరాశి వారి ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగి ఉండడం వల్ల కొన్నిసార్లు అసూయ, ప్రతికూల దృష్టి ఎదురవుతుందని అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో భయపడకుండా సానుకూలంగా ఉండడం, ఆధ్యాత్మిక విశ్వాసంతో ముందుకు సాగడం మంచిది. నరదిష్టి ప్రభావం తగ్గాలని భావిస్తే బుధవారం సాయంత్రం గణపతి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి మీ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. అనంతరం ఈ మంత్రాన్ని 21 సార్లు తప్పకుండా జపించండి. ఓం గం గణపతియే నమః అనేటువంటిది లేదా ఓం శరవణ భవాయ నమః. ఈ మంత్రాలను భక్తి శ్రద్ధలతో జపించడం మనసుకు ప్రశాంతత కూడా కలిగిస్తుంది. అలాగే మీ కులదేవత ఆరాధనను ఎప్పుడు కూడా విస్మరించవద్దు. కులదేవత అంటే తరతరాలుగా మీ కుటుంబాన్ని కాపాడుతున్నటువంటి ఆరాధ్య దైవం అండి. వీలైనప్పుడు కులదేవత ఆలయాన్ని దర్శించి కొబ్బరికాయ, పండ్లు లేదా పూలతో పూజ చేయండి. కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకొని కులదేవతను స్మరించడం వల్ల మనసుకు ధైర్యం, కుటుంబంలో ఐక్యత, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని విశ్వసిస్తారు. బుధవారం కావడంతో శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. వీలైతే ఆలయ దర్శనం చేసి పచ్చ పెసలు లేదా పండ్లను దానం చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం కూడా ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తారు. భగవంతుడిపై విశ్వాసం, మంచి ఆలోచనలు, నిజాయితీతో చేసిన కృషి ఎప్పటికైనా మంచి ఫలితాలనైతే ఇస్తుంది. ఈ బుధవారం కుంభరాశి వారి జీవితంలో శుభం, ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి కలగాలని ఆ పరమాత్మను మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థిస్తున్నాను. ముందుగా అనుకూలమైనటువంటి రంగాలు, కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుందాం. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల విషయానికి వస్తే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అధికారులు, సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభించే అవకాశం అయితే ఉందండి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా అవకాశాలు లభించవచ్చు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి
పరీక్షలు, ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది. సాఫ్ట్వేర్, సాంకేతిక రంగం, విద్యారంగం, పరిశోధన, వైద్య రంగం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుందన్నమాట. కళారంగం, రచనా రంగం, మీడియా, కమ్యూనికేషన్స్ రంగాల్లో ఉన్న వారికి ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇక కొంత ప్రతికూలంగా ఉండేటువంటి రంగాల విషయానికి వస్తే రియల్ ఎస్టేట్, భాగస్వామ్య వ్యాపారాలు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే రంగాల్లో ఉన్న వారికి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తొందరపడి ఒప్పందాలపై సంతకాలు చేయకుండా ప్రతి పత్రాన్ని 1-2 సార్లు పరిశీలించండి. ఆర్థిక లావాదేవీల్లో ఎవరి మాటనైనా వెంటనే నమ్మకుండా పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరం. కుటుంబ వ్యాపారాల్లో అపార్థాలు తలెత్తకుండా ప్రశాంతంగా మాట్లాడండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో చిన్న చిన్న విభేదాలకు దూరంగా ఉండాలి. సహోద్యోగులతో వాదనలకు దిగకుండా సహనంతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయండి. వ్యాపారులు అప్పులు ఇవ్వడం, కొత్త రుణాలు తీసుకోవడం లేదా పెద్ద ఖర్చులు చేయడం వంటి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా అధిక ఒత్తిడి, నిద్రలేమి, అలసట, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించండి. ప్రయాణాల్లో అవసరమైన పత్రాలు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇక సాయంత్రం 6:30 లోపు మీకు ఒక సమాచారం లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త మీ ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే వీలైతే ఈ వీడియోని ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా పూర్తిగా చూడడానికి ప్రయత్నించడానికి చెప్పాను. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ఈరోజు మీకు సంబంధించిన అన్ని ముఖ్యమైన సూచనలు పూర్తిగా అర్థమవుతాయి. కుంభరాశి వారు సాధారణంగా ఎంతో మంచి మనసున్న వారండి. ఇతరులకు సహాయం చేయడం, కష్టాల్లో ఉన్న వారికి తోడుగా నిలవడం, ఎవరికి అన్యాయం చేయకుండా జీవించడం వీరి యొక్క స్వభావం. అందుకే చాలామంది వీరిని గౌరవిస్తారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చిన మీరు ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకోవడం సహజమే. గతంలో ఎదురైన కష్టాలు మీకు జీవిత పాఠాలు నేర్పాయి. అదే అనుభవం ఇప్పుడు మిమ్మల్ని మరింత బలంగా నిలబెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా మీ గురించి ప్రతికూలంగా మాట్లాడితే, మీ విజయానికి అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా వాటికి కోపంతో స్పందించకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. మీ నిజాయితీ, మీ కృషి, మీ మంచి నడవడిక, మీ గొప్ప సమాధానం, మీ విజయం, మీ ఆనందమే మీకు వ్యతిరేకంగా ఆలోచించే వారికి నిజమైన సమాధానంగా కూడా నిలుస్తుందన్నమాట. అలాగే ఎప్పుడు భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. ధర్మబద్ధంగా జీవించండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. దైవంపై నమ్మకం, మీపై మీకు విశ్వాసం, నిరంతర కృషి ఉంటే ఎలాంటి ఆటంకాలైనా అధిగమించే శక్తి మీలో ఎక్కువగా ఉంటుందండి. ఆ పరమాత్మ ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ప్రసాదించాలని, మీ జీవితంలో సంతోషం మరింత పెరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కదా. అయితే బుధవారం కావడంతో శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఉదయం స్నానం చేసిన తర్వాత ముందుగా గణపతికి పసుపుతో చిన్న ప్రతిరూపం అంటే గణపతి రూపం చేసి లేదా గణపతి చిత్రపటానికి పూలు సమర్పించి ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించండి. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారిని స్మరిస్తూ ఓం శరవణ భవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు జపిస్తే మనశ్శాంతి, ధైర్యం కలుగుతాయని భక్తులు కూడా విశ్వసిస్తారు. వీలైతే ఈరోజు గణపతి ఆలయం లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని దర్శించి ఒక నెయ్యి దీపం వెలిగించండి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, సుఖశాంతుల కోసం ప్రార్థించండి. దాన ధర్మాల విషయానికి వస్తే పచ్చి పెసలు, పచ్చటి ఆకుకూరలు, పండ్లు, విద్యార్థులకు నోట్బుక్స్ లేదా పెన్నులు, అలాగే అవసరమైన వారికి అన్నదానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. పక్షులకు గింజలు వేయడం, గోమాతకు పచ్చి గడ్డి లేదా అరటి పండ్లు సమర్పించడం కూడా మంచి పుణ్యకార్యంగా భావిస్తారు. కుంభరాశి వారి కులదేవత ఆరాధనను ఎప్పుడు విస్మరించకూడదని, తరతరాలుగా మీ కుటుంబాన్ని కాపాడుతున్న ఆరాధ్య దైవాన్ని భక్తితో స్మరించండి. కుటుంబ ఐక్యతకు, మనశ్శాంతికి ఎంతో మేలు చేస్తుందని పెద్దలు చెప్తారు. వీలైనప్పుడు కులదేవత ఆలయాన్ని దర్శించి కొబ్బరికాయ, పూలు, పండ్లతో పూజ చేయండి. కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఎంతో శుభప్రదం. మీకు తరచుగా పనుల్లో ఆటంకాలు వస్తున్నట్లు మీకు అనిపిస్తే బుధవారం సాయంత్రం ఇంటి పూజా మందిరంలో ఒక నెయ్యి దీపం వెలిగించి గణపతి అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామంలోని కొన్ని శ్లోకాలను పారాయణం చేయండి. భక్తితో చేసిన ప్రార్థన మనసుకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ బుధవారం కోపాన్ని తగ్గించి మధురంగా మాట్లాడండి. పెద్దలను గౌరవించండి. ఎవరికైనా చేతనైనంత సహాయం చేయండి. దైవనామస్మరణ, దాన ధర్మం, సాత్కర్యాలు మీ జీవితంలో మరింత సానుకూలతలను తీసుకురావాలని మీ శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శని భగవానుల అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. అలాగే రేపటి రోజున ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేయాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే సాయంత్రం 6:30 లోపు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకున్నారు కదా. ఈరోజు చెప్పిన సూచనలు మీ జీవితంలో సానుకూల మార్పులకు దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భగవంతుడిపై విశ్వాసం, మీ కృషిపై నమ్మకం ఉంటే ఎంతటి కష్టమైన ఈరోజు మీకు విజయంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే
తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. అప్పుడు ప్రతిరోజు వచ్చే రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, పరిహారాలు వీడియోలు మీకు వెంటనే అందుతాయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, కుంభరాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా అంటే ఒక లైక్ రూపంలో తెలియపరచుకోండి. ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ఎప్పుడు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.